పేయి మీద కద్దరంగి వేసుకున్నోళ్ళంతా పెద్ద పెద్ద లీడర్ సాబులు తీరుగానే వేస్తుంటారు. మరి అదేందో ఏమో కద్దరు బట్టలు వేసుకోగానే మాట తీరు మారుతుంటుంది. ఎవ్వళ్ళని పడితే వాళ్ళను అరే తురే కొడుతుంటారు. అందులో అధికార పార్టీల పనిచేసేటోళ్ళు అయితే ఇక అసలే మాటినరు. చిన్నదానికి పెద్దదానికి పబ్లిక్తోనే కయ్యానికి కాలు దూతుంటారు. ఇక చూడుర్రి ఇక్కడ ఏమైందో. పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరిగినట్లే ఉందిగా. వికారాబాద్ లో నామినేటెడ్ పదవులు ఎక్కినోళ్ళ కథ చూస్తుంటే లేక లేక పదవులకు ఎక్కిన దోమా పిఎస్సిఎస్ చైర్మన్ యాదవరెడ్డి గాడు ఇంకా పరిగి మార్కెట్ డైరెక్టర్ గాడు ఇద్దరు కార్ల ఎటో పోతుర్రు. పోత పరిగిలున్న పల్లవి కాలేజ్ కాడికి పోంగానే వీళ్ళ కారు రాంగ్ రూట్ లో పోయి ఓ పాలబండి ముంగట పెట్టిర్రు. అయితే అరే అట్లెట్లా వస్తావురా దిగురా దిగు నిస్సంగా చెప్తా అని కార్లకెళ్లి దిగుడే లారీ డ్రైవర్ ను బూతు పురాణం అందుకుర్రు. అప్పటికే రోడ్డు జామ్ అయ్యి ఓ ఆర్టీసీ బస్సు చిక్కబడ్డది. బస్సులున్న ప్రయాణికులు జర్ర బియ్యుండ్రివయ్యా అని అడిగితే యాదవరెడ్డి గారు ఏమంటుర్రో ఇనుర్రో సారి. బండి అడ్డం పెట్టి బండి పెడితే పోతారని చెప్పిన మంచిగా మాట్లాడపడాలి నువ్వు జర మంచిగా మాట్లాడంటున్నావు లేదు జర మంచిగా మాట్లాడంటున్నావు మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకున్నాలి. నీ ఎంత పెద్ద మంచి అని అడ్డం పెట్టినా అందరు పరిచయం అవుతున్నది. ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు ఉన్నారు పాల బండికి ఆపండి గవర్నమెంట్ బండికి ఇంకా నువ్వేమో చెప్తున్నాను. చూసిరు కదా పింఛన్ తీసుకునే వయసులో మారేసిన దున్నపోతోలే ఎట్లాగా పడుతుర్రో. మరి రోడ్డు వీళ్ళ అయ్యజాయిర్ అనుకున్నారో లేకుంటే జనమేమన్నా వీళ్ళ ఇంట్లో పాలేర్లు అనుకున్నారో. అరే తురే అనుకుంటా జర్రసేపు గుండగాల తీలనే చేసిర్రు. లెక్కకైతే వీడో సర్పంచ్ కాదు, గట్టిగా ఓ వార్డ్ నెంబర్ కూడా కాదు. ఏమని బిర్రు చూసుకుని ఇదంతా అని బస్సులున్నోళ్ళంతా గుసగుస పెట్టిర్రు. గిట్లో సర్కార్ బస్సును ఓ సర్కార్ పాల లారీని ఆపి బండి తీయము ఏం చేసుకుంటారో చేసుకోర్రి అని రుబాబ్ చేస్తుంటే ఇంతలా ట్రాఫిక్ లో ఇరకబడ్డ ఓ కానిస్టేబుల్ వచ్చిండు. పోనీ బండి దియ్యుర్రి అనంటే నువ్వు ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ నీ డిఎస్పీని పిలు అని అల్పం చేసిర్రు. మరి ఈ ముచ్చట చూసినాకనన్నా ఈ ఇద్దరు మొనగాళ్ల మీద పరిగి ఎమ్మెల్యే ఏమైనా చర్యలు తీసుకుంటాడా లేకుంటే అధికారంలో మనమే ఉన్నాం జనంతోని మనం గిట్లుంటేనే మనకు ఇల్వా అని ఎన్కేసుకొస్తాడో అనేది చూడాలిగా.